ఓకే, సో దాము సార్ ఈజ్ రెడీ. ఒక్కసారి ఫిల్మ్ ఛాంబర్ రిలేటెడ్గా ఫస్ట్ మనం మాట్లాడుకుని ఆ తర్వాత మళ్ళీ టీమ్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. ఓవర్ టు మీడియా సార్. దాము గారు, ఈరోజు మార్నింగ్ మన ప్యానల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఛాంబర్ ఎలక్షన్స్ ఎల్లుండే ఉన్నాయి కదా, సో వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అంటే దాము గారు ఇన్నేళ్ళు సెక్రటరీగా ఉన్న ఛాంబర్ కోసం చేసింది ఏం లేదు, ఓన్లీ గిల్డ్ కోసం చేశారని. సో ఆ కామెంట్పై మీ వర్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవాళ ప్రెస్ మీట్ జరుగుతుందని తెలుసు, కానీ నాకు ఇవాళ మధ్యాహ్నం ఏదో మా ప్యానల్ వాళ్ళు లంచ్ పెట్టారు పెద్దమ్మగుళ్ళు, అండ్ ఇది మొత్తం ఆర్గనైజేషన్ క్వైట్ బిజీ సుబ్బారావు గారు. బట్ ఇది విన్నాను, చెప్పారు నాకు కొన్ని, బట్ ఐ డెంట్ గో త్రూ ద హోల్ థింగ్. దామోదర్ ప్రసాద్ ఇన్నేళ్ళ నుంచి ఉండి ఏం చేశాడు ఏమి చేయలేదని అక్కడ అడిగిన వాళ్ళ మనకు సాక్షి, వాళ్ళు అడిగితే వాళ్ళకి తెలుస్తుంది, నెంబర్ 1. అండ్ నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి తెలుసు నేను ఏం చేశాను అనేది. ఛాంబర్లో ఉన్నవాళ్ళకి తెలుసు నేను ఏం చేశాను అనేది. సో ఐ థింక్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి ఒకళ్ళ మీద ఏటు అనేది మామూలే, సహజం. అది ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ. నా కెపాసిటీలో ఎంత ఉందో నేను ఏం చేయగలను అంతవరకు నేను చేశాను సుబ్బారావు గారు. ఏది ఏ విషయమైనా కానీ, ఇప్పుడు యూనియన్ విషయాలు అవ్వచ్చు, యూనియన్కి చాలామంది ప్రొడ్యూసర్గా వారధిగా ఉండటం అవ్వచ్చు, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో నేను అందుకునే అన్నాం, ప్రొడ్యూసర్లు కొంతమంది నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ఏం చేశానో వాళ్ళకి తెలుసు. యూనియన్ మెంబర్సు ఇవాళ రోజున ఒక మబ్బులో పడిపోయి, కొంతమంది మబ్బులో పడిపోయి ఇవాళ మాట్లాడచ్చు. బట్ నేను 2014 నుంచి నేను రవికిషోర్ గారు ఇంకా కొంతమంది మేము ఉన్నాం. ఏం చేసాం, ఏం మార్పులు చేసాం, అది మంచో చెడో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు. ఈవెన్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా కార్మికులకి మీరు చేసిందే లేదు, సీఎంల దగ్గర ఫోటోలు దిగడానికే వెళ్ళారనేది. ఏమండి, ఇప్పుడు వాళ్ళు అంటే అన్నారు, ఇది అందరూ చాలామంది తెలుసున్నారు, మీ అందరికీ తెలుసు ఇన్నేళ్ళ నుంచి. నాకు సీఎంల దగ్గర మినిస్టర్ల దగ్గర ఫోటో తీసుకోవాలంటే నాకు ఈ పదవి అవసరం లేదు. ఓకే, ఏదో ఇట్లాంటి ఇష్యూలు అడ్డు పెట్టుకుని నేను వెళ్ళి ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. అదే అంటున్నా కదా, అది అట్లాంటి అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ కవర్కి నేను చెందినోడిని కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇఫ్ ఐ వాంట్ ఐ విల్ వెయిట్, ఆస్క్ ఫర్ అన్ అపాయింట్మెంట్, గో టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఆ కెపాసిటీ నాకు ఉంది, ఆ ధైర్యం నాకు ఉంది. సార్ దామోదర్ ప్రసాద్ గారు, అంటే లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ గిల్ట్ కూడా ఇష్యూ వచ్చినప్పుడు మీరు చిన్న ప్రొడ్యూసర్స్ తరపునే ఉన్నారన్నారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్లోకి వెళ్ళారు, గిల్ట్ ప్రొడ్యూసర్స్ తోటే మీరు ఉంటున్నారు అన్నారు. అప్పుడు క్యూబు యూఎఫ్ఓ ఛార్జెస్ లేకుండా చేస్తామని చెప్పి మీరు కూడా చెప్పారు అన్నారు. అవి ఇప్పటివరకు అడ్రస్ చేయలేదు, 2 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తారా చేయరా అని. ఒకటమ్మా, అందరికీ అర్థం చేసుకోవాలి ఏంటంటే, గిల్డ్ అనేది కంటే ముందు ఎల్ఎల్పి అని ఫామ్ అయింది. ఎందుకంటే మనకి మెమరీ పవర్ చాలా షార్ట్ అయిపోతుంది. నేను ఈ జనరేషన్కి అనుకున్నాను, మన వాళ్ళకి కూడా షార్ట్. ఈ జనరేషన్ ఏంటంటే ప్రతి 10 secondsకి సంథింగ్ ఫ్రెష్ హ్యాస్ టు కమ్ ఇన్. కానీ మన వాళ్ళందరికీ కూడా అటు తయారైందని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బట్ ఎల్ఎల్పి అనేది ఫస్ట్ ఫామ్ అయింది. ఎల్ఎల్పి అనేది ఫామ్ అవటం కారణం ఏంటంటే, అంటే అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో సినిమా చేసిన ప్రొడ్యూసర్లు ఒకప్పుడు సినిమాలు తీసి ఇప్పుడు తీనోళ్ళు అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం, అందరం ప్రొడ్యూసర్లమే. అక్కడ డిసిషన్ మేకింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి ఏం కావాలి ఏంటి అనేది కొన్ని అవసరాలు ఉంటాయి. అది ఒక తరానికి అర్థం కాకపోవచ్చు, అర్థం కాలేదు ఆ టైంలో కొన్ని విషయాలు. కాబట్టి అక్కడ పని అవ్వట్లేదు కదా, ఎల్ఎల్పి పని అక్కడ అవ్వట్లేదు సరిగ్గా అని చెప్పి ఎల్ఎల్పి పెట్టుకోవడం జరిగింది. ఎల్ఎల్పి ఎవరో బయట వాళ్ళు పెట్టాల, అక్కడ ఉన్న మెంబర్సే కొంతమంది ఎల్ఎల్పి అని పెట్టారు. అందరూ దాంట్లో మేమందరం ఉన్నాం కూడా. ఓకేనా, పెట్టుకొని కొన్ని పనులు చేద్దామనుకు చేయటం వల్ల బట్ సమ్హౌ దట్ ఆర్గనైజేషన్ ఫెయిల్డ్, ఇట్ డింట్ వర్క్. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కొన్ని మేజర్ ఇష్యూస్ జరిగినాయి. ఎందుకంటే అప్పుడు ఆ పేర్లు ఆ ఇష్యూస్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలి. ఈ సందర్భంలో అది జరిగినప్పుడు అగైన్ వీ టుక్ ఏ కాల్ అండ్ సెడ్, ఏమండి ఇంకో వీ హ్యావ్ టు ఫార్మ్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఇట్ విల్ హెల్ప్ ద ప్రొడ్యూసర్స్
అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉండాలా అనేది అప్పుడు గిల్డ్ ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు గిల్డ్ ఫామ్ అయినాక అనేది ఏంటి, గిల్డ్ మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చే రెవెన్యూ తీసుకెళ్ళిపోతుంది అనే మాట చాలామంది అంటుంటారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది స్టార్ట్ అయిన రోజున ఇది ఏదైతే మొదలుపెట్టిందో ఆ రెవెన్యూ అక్కడ లేదు, అక్కడ వేరే ఛానల్స్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? అప్పట్లో అంటే అంటే ఆల్మోస్ట్ 7 to 8 years నౌ, అప్పట్లో పబ్లిసిటీ అనేది ఛానల్స్కి ఎక్కువ ఇస్తుండేవారు. అది మేము చేసిన ఏంటంటే ఇస్తున్నప్పుడు కూడా అన్కంట్రోలబుల్గా ఇచ్చేవారు, అంటే కంట్రోల్ ఉండేది కాదు. పాపం ప్రొడ్యూసర్లకి రిలీజ్ టైంకి విపరీత ప్రెషర్ ఉంటుంది అందరి దగ్గర, చుట్టుపక్కల సార్ మీరు పబ్లిసిటీ సరిపోవట్లేదు, మీరు ఇంకా చేయాలి, ఇంకా పెట్టాలంటే ఆ మూమెంట్లో చాలా ఇబ్బందులు ప్రొడ్యూసర్లు ఉన్నారు. అది ఛానలైజ్ చేసి ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు దీని మీద ఆ స్కీమ్ మీద పెడతాం జరిగింది. అది కంట్రోల్ చేసి పేమెంట్స్ అన్నీ కూడా గిల్డ్ ద్వారా చేయటం మొదలుపెట్టాం, కంట్రోల్ రావటం. దాని మీద సర్వీస్ ఛార్జ్ కింద 2%, 2.5% తీసుకున్నాం. ఎందుకంటే ఆఫీసెస్ రన్ అవ్వాలి కదా, అది తీసుకోవడం మొదలుపెట్టాం. దాని మూలంగా తగ్గిపోయింది అంటున్నారు చూడండి, అట్లా ఏం లేదు. సరే, అది వేశారు. దాని తర్వాత ఎలక్షన్ ఒకటి వచ్చినప్పుడు సోకాళ్ళు ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా మంచి మనసుతోనే మీరు కలిస్తే బాగుంటుంది అన్నారు. మేము కూడా పాజిటివ్గానే ఆలోచించాం. ఏమండి, మనకున్న బైలాస్ ఇవన్నీ మార్చాలా, ఎప్పుడో ఫస్ట్లో పెట్టిన బైలాస్ని పెట్టుకుంటే కనుక ఈ రకంగా ఉంటుంది కదా అని కొన్ని సజెషన్స్ చేసాం కూడా, నేనే చేశాను కూడా. చేసినప్పుడు వాటికి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలా, ఏది మేము పాజిటివ్గా ఉన్నా కానీ. సరే, వి సెడ్ ఎస్ విల్ డూ, అది అవుతే కనుక విల్ ట్రై టు డూ దిస్ అని చెప్పి అన్నాం. ఓకేనా? అది రాలా, అది జరగలా. ఓకేనండి. సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ జరిగింది. మళ్ళీ జరిగితే ఒక సందర్భంలో ఒక వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇఫ్ యూ థింక్ ఇట్స్ దేర్ యూ రైట్ వాట్ యూ వాంట్ అని ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే ఇవాళ కూర్చొని మాట్లాడారు వాళ్ళే ఇన్వాల్వ్ ఉన్నారు. దట్ ఆల్సో డింట్ హ్యాపెన్. ఎందుకు అవ్వలేదు అనే దానికి వాళ్ళని అడగాల. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అమ్మా, ఎవరు పదవులు ఎక్కువ కూర్చోవాలనుకుంటున్నారు, ఎవరికి అవసరం అనేది అందరికీ తెలిసిన విషయం. నేను కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు. ఇవాళ దాకా ఆ పదవి ఉన్నా లేకపోయినా రేపు ఐ డోంట్ ఈవెన్, బట్ ఆ సంస్థల మీద రెస్పెక్ట్ ఉంది. చాలా పూర్వీకులు అందరూ కూడా ఆ సంస్థను పెట్టారు, ఒక పర్పస్తో పెట్టారు. వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ దట్. ఆ రెస్పెక్ట్గా కాపాడుకోవాలా, దట్ ఈస్ ద ఇంటెన్షన్. దాంట్లో ఉన్నది 4 సంస్థలు, 4 సెక్టార్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బాగోగులు మా మధ్యలో మాకు గొడవలు ఉండకూడదు పెట్టిన సంస్థ అది. ఓకేనా? సో ఇట్లాంటివన్నీ చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. సవ్యంగా చేయాలనుకుంటే అన్నీ చేయొచ్చు. నేను అందుకని నిన్న మొన్న ఎవరు అడిగితే చెప్పాను, ఏమండి ఎలక్షన్ జరుగుతుంది, 2, 3 ప్యానల్స్ పడతాయి, ఎవరు ఏంటి అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, అందరూ మమ్మల్ని చూసిన వాళ్ళే, అందరూ అన్ని వింటున్న వాళ్ళే కదా, అన్ని టీవీలు చూస్తున్న వాళ్ళే కదా. వాట్ ఎవర్ యూ ఫీల్ జెన్యున్. వీళ్ళు దీంట్లో దామోదర్ ప్రసాద్ బాగా చేస్తాడు, దాంట్లో ఇంకో అతను అట్ట వద్దు సార్. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఎవరో ఏమి చేయలేం. అట్లా సగం రిజల్ట్ ఇస్తే అక్కడికి వెళ్ళినాక ఏమైనా చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు ఆపుతారు. వాళ్ళు చెప్పేది ఏదో ఉంటుంది సరిగ్గా లేదని మేము ఒప్పుకోం. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఏది ముందుకు వెళ్ళటం కుదరదు. సో ఏదైనా ఒక క్లియర్ డిసిషన్ ఇవ్వండి. ఓవర్ ఇట్ ఇస్ వాళ్ళు చేయనప్పుడు వాళ్ళు నిలదీయండి అని చెప్పడం జరిగింది. ఓకేనా? దట్స్ ఆన్సర్ యూ వాంటెడ్, ఎనీథింగ్ ఎల్స్? ఇంకోటి అడిగారు కదా మధ్యలో, ఇప్పుడు ఆ యూఎఫ్ఓ క్యూబ్ అడిగారు. ఇంపార్టెంట్ టాపిక్. యూఎఫ్ఓ క్యూబ్ అని 2011లో మనకు ఫిల్మ్ నుంచి డిజిటలైజేషన్కి మారింది. అది అందరికి తెలిసిన విషయమే. ఆ రోజు డిజిటలైజేషన్ మారినప్పుడు ఓవర్ నైట్ స్క్రీన్స్ మారాల్సి వచ్చింది ఒక సినిమాకి. ఓకేనా? మారాల్సి వచ్చినప్పుడు 100 స్క్రీన్లో ఇమీడియట్గా మార్చారు. దాని తర్వాత కాలక్రమేపీన మారుతూ వచ్చినాయి. దేర్ వాస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ దట్. ఆ రోజున బిజినెస్లో ఉన్నోళ్ళు హూ కుడ్ ఎఫర్ట్ టు డూ ఇట్, దే హ్యావ్ డన్ దట్ బిజినెస్. తప్పలేదు, అది మన వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే వేరే బిజినెస్ కూడా చేస్తారు కదా, చేశారు. ఇప్పుడు ఆ రోజున ఏంటి, ఎప్పుడు కూడా ఇట్లాంటి పెయిన్ అనేది, ఇప్పుడు నేను సినిమా తీశాను, ఈషా అయిపోయింది, ఈషా అయిపోయినా ఇంకొక సంవత్సరం నాకు సినిమా ఉండదు, ఎందుకు నాతో పనే ఉండదని చెప్పి మనం మాట్లాడడం. ఇది ఎప్పుడు జరుగుతుంది ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ. ఓకేనా?
అట్లాగే జరుపుకుంటూ వచ్చింది. దాన్ని ఎవడో పెద్ద పట్టించుకోవాలా, చెప్పిన వినే స్టేజ్లో ఆ రోజు లేరు ఎవరో కూడా. ఒక 5-6 ఏళ్ళ తర్వాత పెయిన్ మొదలైంది, ఈ ఇష్యూ వచ్చినప్పుడు అందరూ మాట్లాడుకున్నాం, టేకప్ చేసాం. 2018లోనే జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి పెట్టినప్పుడు మొత్తం 4 స్టేట్స్ని మన సౌత్ వరకు ముందు చేద్దామని చెప్పి 4 స్టేట్లు తిరిగాం. 4 స్టేట్లు అందరం కలుపుకున్నాం, 4 చోట్ల మీటింగ్లు పెట్టాం. అప్పుడు కూడా ఓవర్ నైట్ ఏది మారదు, అన్నేళ్ళు పాతుకుపోయింది, మారదు కదా. దాన్ని ఏదో కొంత తగ్గించి 2 years టైం పెట్టించి ఫేజ్ అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు యాడ్మెంట్ చేయలే. ఏమండి, ఇవాళకి ఈ మూమెంట్కి కూడా వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. కానీ ఏంటి ఇది, ఇవాళ చెప్పగానే మూసేసే స్టేలు లేదండి. ఓకేనా, అది ఇదే ఛాంబర్లో ఈసీ మీటింగుల్లో ఏమయ్యా, ఈ పలానా డేట్ల నుంచి సినిమాలు చేయొద్దు, మానేద్దాం, లేదా రిలీజ్ చేయొద్దు, ఓ లీన్ పీరియడ్ తీసుకుందాం అన్నాం. అంటే చేద్దాం సార్ అన్నారు. పెద్ద సినిమా వాళ్ళ కంటే చిన్న సినిమా సార్ మేము అందరూ మీతో ఉంటూ చేస్తాం సార్ అన్నారు. చేశారా? దే డిడ్ంట్ డూ ఇట్. నో. ఇవన్నీ కూడా రికార్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సార్. ఇవాళ రోజున ఏంటంటే చాలా కన్వీనియంట్గా జరిగినవి మర్చిపోయి, మర్చిపోయి, జస్ట్ బికాస్ ఇన్ ఎలక్షన్ యూ వాంట్ సమ్ ఓట్స్, దట్స్ ఫైన్, దట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. 100% VPF అనేది ఇవాళ రోజున ఈ మూమెంట్కి కూడా, నేను ఇవాళ రోజున ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా మా వాళ్ళు చెప్పొద్దన్నారు. వీఆర్ ఫైటింగ్, వీఆర్ ఫైల్డ్ సర్టన్ థింగ్స్. అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే VPF 10 ఏళ్లలో 1000 కోట్ల కంపెనీ అయింది. ఏమండి, ఇదే FM రేడియోలు మన సాంగ్స్ చేసిన వాళ్ళు 1000 కోట్ల కంపెనీలు అయినాయి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో. ఇట్లా మన మీద బతికిన మన సోర్స్ ఆఫ్ మన ఫిల్మ్స్ మూలంగానే పైకి వచ్చిన కంపెనీ అని, కార్పొరేట్ కంపెనీలు 1000 కోట్లు అయినాయి. వాళ్ళ 1000 కోట్లు ఇచ్చి లాయర్లు పెట్టుకుంటారు, మనమేమో ఎఫర్ట్ చేయలేం. ఇట్లా గ్రూప్గా ఫామ్ అయినప్పుడు వీఆర్ ట్రయింగ్ టు డూ. ఎందుకంటే మేము చేసే పని, గిల్డ్ అనేది చేస్తుంది పని, అది సక్సెస్ఫుల్ అవుతే ఇట్టి గిల్డ్లో ఉన్న 10 మందికి ఉపయోగపడతాం కాదు కదా. దట్స్ గోయింగ్ టు హ్యాపన్ టు ద హోల్ ఇండస్ట్రీ. కానీ ఫోకస్గా ఈ 10 మంది చేస్తే అవ్వాలి. ఈ 10 మంది ఫోకస్గా ఇక్కడ చేయగలం. అర్థమైందండి? సో ఇట్లాంటివి మేము అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జరిగినప్పుడు చెప్తాం, తెలుస్తుంది జనానికి. కానీ మీకు అర్థమైంది చెప్పింది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఈజీ టు త్రో స్టోన్స్, అదొకటి. ఇంకోటి అడిగారు నన్ను ఎవరో, థియేటర్లు సార్ ఇది ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి మాట్లాడుతున్నాం, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబట్టి చెప్తున్నాను. ఈ సినిమా ఉంది, ఇదే సినిమా కంటెంట్ బాగోపోతే నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా నాకు ఎంత బాగా తెలిసినా కానీ ఈ సినిమా చేసేవారా? చేసేవారా? చేయరు కదా. సినిమా బాగుండి కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులే కదా. దే ఆర్ నాట్, వై షుడ్ దే డూ ఏ ఫేవర్, దే ఆర్ డూయింగ్ బిజినెస్. అట్లే థియేటర్ పెట్టినోడు కూడా వ్యాపారస్తుడే కదా, వాడికి వర్కౌట్ అవ్వాలి కదా. ఇవన్నీ కూడా నేను ప్రతి నెల ఒక 50 మందికో 60 మందికో కొత్తగా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి శ్యామలో చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఎవరో మాట్లాడారంట, ఈయన వచ్చిన వాళ్ళందరూ సినిమా తీయొద్దని చెప్తాడని చెప్పి. నేను ఎప్పుడు కూడా సినిమా తీయొద్దని చెప్పను. మంచి వ్యాపారం అవగాహన చేసుకుని తీయమని చెప్పే అందరికి నేను. అంటే గ్రౌండ్ రియాలిటీస్ చెప్తున్నా. ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కదా. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పెడుతున్నప్పుడు కరెక్ట్ వేలో పెట్టండి వ్యాపారంలో అనే గైడెన్స్ ఇవ్వటం చెప్పక, వచ్చిన వాళ్ళ సినిమా తీయబాకండి, ఎందుకైనా సినిమా తీసాం. ఐ నెవర్ డన్ ఇట్. దే ఆర్ సేయింగ్ ఇట్ నౌ, ఇట్స్ లెఫ్ట్ టు దెమ్. దమ్ము గారు, QBUFOలో లాంగ్వేజ్కి ఒక రేట్ ఎందుకు ఉంది? దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి? QBUFOలో ఒకప్పుడు అంతా ప్లాన్గా ఉండేది. లాంగ్వేజ్ ఒక రేటు పక్కన పెట్టేయండి. హాలీవుడ్ సినిమాలకి అసలు దే డోంట్ టేక్. ఇప్పుడు చెప్తాను మీకు, ఇదే ఈషా ఆడుతుంది, పక్కన అవతారు ఆనకొండకి నీకు ఛార్జెస్ లేవు. దే డోంట్ పే UFO ఛార్జెస్. దే ఆర్ ఫైటింగ్ ఫర్. ఇక్కడ ఏంటంటే మీకు హాలీవుడ్ ఈ డిజిటలైజేషన్ జరిగినప్పుడు 2011లో ఈ హాలీవుడ్ మేజర్ స్టూడియోస్ అన్నీ కలిసి ఒక సిస్టమ్ మారుతుంది కాబట్టి ఒక 7 ఏళ్ళు VPF అనే సిస్టమ్ పెట్టి ఈ మారే సిస్టమ్ మళ్ళీ సర్దుకుని
వాళ్ళు కూడా కొనాలి కదా, మారాలి కదా అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయాలనే టైప్లో చేశారు. 7 ఇయర్స్కి ఇప్పుడు సన్సెట్ క్లాజ్ అని పెట్టారు. ఓకేనా అండి? ఆ రూపాయలు అది ముగిసిపోయింది వాళ్ళకి. మనకు వచ్చేసరికి ఏమైందంటే థియేటర్ వాళ్ళు ఇనిషియల్గా మోస్ట్ ఆఫ్ ద థియేటర్ వాళ్ళు ఎవరో ఎక్విప్మెంట్ కొనుక్కోలే. సో వీళ్ళకి ఆ సోకాల్డ్ అంతకుముందు వేరే కంపెనీలు కూడా ఉన్నాయి 2. సోకాల్డ్ ఆ కంపెనీలు ఏం చేసినాయి అంటే దే బాట్ ఏ లీజింగ్ స్కీమ్, రెంటల్ స్కీమ్ అని పెట్టారు వీళ్ళు కొనుక్కోలేదు కాబట్టి. సో ఆ రెంటల్ స్కీము లీజింగ్ స్కీమ్కి వాళ్ళు పెట్టినప్పుడు వాటి రెంట్లు నెలకి ఆ సిస్టమ్ నడిచింది. అది ప్రతిసారి దే ఆర్ గోయింగ్ టు రెన్యూ ఇట్ అండ్ దే స్టిల్ నాట్ బాట్ దేర్ ఓన్ ఎక్విప్మెంట్. వాళ్ళ సొంత ఎక్విప్మెంట్ కొనుంటే ఆ 7 ఏళ్ళు వేపు కొనుంటే వాళ్ళు బయటపడి ఉంటే ఇవాళ నాకు గోల్ లేదు కదా. సో అది ఎవరు చేస్తున్నారని అడుగుతారు మీరు. అదే బిజినెస్ ఆపర్చునిటీ చూసుకుని యూఎఫ్ఓ క్యూబులు ఇవన్నీ చేసినాయి. ఎప్పటికప్పుడు అది మార్చుకోకుండా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు జరుగుతుంది ఈ ఫైట్. మీరు అన్న అదర్ లాంగ్వేజ్ అన్నారే, కేరళ ఉంది. కేరళలో ఏం జరిగిందంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఈ సిస్టమ్ పెట్టుకుని వాళ్ళకున్న 125 థియేటర్స్, వాళ్ళ నెంబర్ ఆఫ్ థియేటర్ 125 థియేటర్స్ ముందు వాళ్ళు మా సిస్టంలోంచి కంటెంట్ వస్తేనే మీరు చేయాలని ఉంది. అది ఎందుకు మీరు అడాప్ట్ చేసుకోలేదు? చెప్తాను స్వామి, ఉంది. అది సక్సెస్ఫుల్ అయ్యారు. ఎందుకు అయ్యారంటే వాళ్ళు ఉన్న యూనిటీ మనలో లేదయ్యా. మీ థియేటర్స్ అందరూ కూడా మీ అసోసియేట్స్ సార్, మీ మెంబర్సే కదా. అసోసియేట్స్ అయినా మెంబర్స్ అయినా కానీ ఐఎమ్ వెరీ క్లియర్ హియర్. అక్కడ ప్రొడ్యూసర్స్ అయినా కానీ వాళ్ళు కానీ ద కైండ్ ఆఫ్ యూనిటీ దే హ్యావ్, ఒక మాట మీద నిలబడే యూనిటీ ఏదైతే వాళ్ళలో ఉందో దట్ ఈస్ మేడ్ దట్ వర్క్. ఓకే, నేను చెప్తున్నా కదా, ఈ 10 ఏళ్లలో ఇట్లాంటి డిసిషన్స్ చాలా తీసుకున్నాయి. ఎంతమంది యూనిటీ ఉన్నారో నాకు తెలుసు. మధ్యలో 1 నెల ఆపాం షూటింగ్లు, గుర్తుందా మీకు? ఆ నెల ఆపితే కారణం ఏంటంటే వర్కర్స్ ఇష్యూ. వర్కర్స్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఇష్యూస్. ఆల్ దీస్ ఇష్యూస్ వర్ లైన్డ్ అప్, ఆల్ ఆఫ్ దమ్ కేమ్ ఫర్ ద మీటింగ్స్. అక్కడ క్లియర్ కట్గా ఎవరు అబద్ధం చెప్తున్నారు ఏంటి అక్కడే ఓపెన్ అయినాయి, రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దట్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే మనలో యూనిటీ లేదు కాబట్టి. సింపుల్ మనలో లేదు కాబట్టి 100% వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అంటే మన దగ్గర ఇంకోటి చెప్తున్నాను వై ఇంకోటి ఐ జస్ట్ చాలా చిన్న యూనిటీగా గిల్డ్ అనేది ఫామ్ అయ్యి ఒక యూనిటీగా ఉన్నప్పుడు వై దిస్ యూనిటీ ఈజ్ రిక్వైర్డ్ అంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక మాట మీద ఉంటాం, ఎస్ వీ హ్యావ్ డూ దిస్ అనుకుంటే జరిగింది. ఎఫ్ఎం రేడియోలు అనే దానికి ఇదే ఒక నిదర్శనం చెప్తున్నా మీకు. అప్పట్లో విపరీతమైన ఛార్జెస్ ఉన్నాయి పబ్లిసిటీకి. ఏది వాళ్ళు మన కంటెంట్ మన సాంగ్స్ మీద చేస్తున్నప్పుడు కూడా దే యూస్ టు ఛార్జ్ ఎ లాట్. ఇప్పుడు నేను ఇదే ఈషా రిలీజ్ చేస్తుంటే ఐ టు పే లాట్ ఆఫ్ మనీ, బట్ ది సాంగ్స్ ఆర్ ఫ్రీ టు దమ్. ఇది కరెక్ట్ కాదు సిస్టమ్ అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు టిల్ టుడే ఇట్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. వై? ఇట్స్ ఎ కలెక్టివ్ బార్గెనింగ్. అట్లాగే చాలా ఛానల్స్ మీరు చేసినప్పుడు కూడా ఒక కలెక్టివ్ బార్గెనింగ్ మీద వెళ్ళింది అది. అప్పుడు వాళ్ళకి వచ్చే రేట్ ఎక్కువ, కమర్షియల్ రేట్ కానీ ఈ రేట్ కానీ ఎక్కువ. ఏమంటే మేము కలెక్టివ్గా ఇన్ని సినిమాలు ఇవ్వగలం, ఇన్ని ఈవెంట్లు మీకు వస్తాయి, ఇట్లాంటివి చెప్పి కలెక్టివ్ బార్గెనింగ్ చేసి చేసుకోవాలి. అందరూ అడ్వాంటేజ్ పొందారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే ఉన్నారో ఎవ్రీబడి హెస్ యూస్ దట్ ప్లాట్ఫామ్ సార్. అందరూ యూస్ చేసుకున్న వాళ్ళే. ఓకేనా? దట్ అడ్వాంటేజ్ దానికి వచ్చింది. సో దిస్ కలెక్టివ్గా ఉండాలంటే యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉండాలి అంటే దానికి చెప్పక్కర్లే ఏంటో పరిస్థితి. చెప్పండి నెక్స్ట్. మేజర్గా దాదాపుగా ఈసీలోనో జనరల్ బాడీలోనో మీరు డెసిషన్ తీసుకుంటారు, పాస్ అవుతాయి. ఇలాంటి ఇండస్ట్రీకి ఫేవర్ జరిగే ఇష్యూస్ అన్ని కూడా ఎందుకు మీకు సార్ట్ అవుట్ అవ్వట్లేదు? నేను చెప్పేది వినండి. ఈసీలోనూ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చాలా విషయాలు అనవసరం ఒప్పిస్తున్నాయి. ఎందుకంటే నాకు ఈ తలకాయ నొప్పులు ఒకటి చెప్పేది. బట్ ఎనీవే ఐ వాంట్ టు సే దిస్ బికాజ్ లెట్ పీపుల్ ఆల్సో నో. ఈసీలో కానీ ఇక్కడ కానీ డిసిషన్స్ తీసుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. అంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అక్కడ తీసుకున్న డిసిషను కుతంత్రంగా చేయకూడదని చెప్పి మా వాళ్ళే చెప్తుంటారు బయట. మీకు అర్థమైందా? ఇట్లాంటి కొన్ని 100 ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను. 8 ఇట్స్ ఆల్మోస్ట్ ఐ హావ్ డన్ ఫర్ 9 years 8 years నో. ఓకే, ఐ కెన్ పోస్ట్. చాలా సందర్భాలు మీరు అడిగినప్పుడు 1-2 అడిగినప్పుడు చాలామంది చెప్పా కూడా నేను. అవి అందరికీ తెలుసు. ఆ ఛాంబర్ బిల్డింగ్ చుట్టూ
ఎవరైతే తిరుగుతారో ఎవరు రెగ్యులర్గా వస్తారో మోస్ట్ ఆఫ్ దమ్ నో అబౌట్ ఇట్. బట్ దిస్ మూమెంట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే బికాస్ ఆఫ్ ద ఎలక్షన్. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు లెట్ దమ్ డూ నో, హూ సేయింగ్ నో? ఇఫ్ దే కెన్ డూ ఇట్, లెట్ దెమ్. ఎవరైనా చేయొచ్చు కదా, మంచి జరుగుతుంది కదా ఇండస్ట్రీకి మంచి జరుగుతున్నప్పుడు చేయకూడదు ఏముంది? ఇఫ్ దే కెన్, ఎవ్రీబడి సేయింగ్ దే డూ ఇట్. టుమారో యూ కమ్ డూ ఇట్. సరే, ఇంత పెద్ద ఇండస్ట్రీ కనీసం ఛాంబర్కి సొంత బిల్డింగ్ లేదు ఇన్ని సంవత్సరాల్లో. ఏమ్మా, ఐ థింక్ సరే ఇప్పుడు అడిగే క్వశ్చన్ హిస్టరీలోకి వెళ్తే సరే ఎనీవేస్. ఇప్పుడు ఒకటి ఏంటంటే 76 to 80 మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉండేది, అవునా? తెలుసుగా మీ అందరికీ. మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నప్పుడు అప్పుడున్న పెద్దలు కానీ అప్పుడున్న గవర్నమెంట్ కానీ తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది పెద్దలందరూ కలిసి ల్యాండ్ తీసుకుని దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఆ రోజు ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక మెయిన్ పాత్ర మా ఫాదర్ అందరితో పాటు. సో ఆ తీసుకున్నప్పుడు దానికి ఫస్ట్ ఇక్కడ రావాలంటే వాళ్ళకి ఇల్లు ఉండాలి, అవునా? ఎవరికైనా వేరే గురించి రావాలంటే ఫస్ట్ బేసిక్గా ఇల్లు ఉండాలి కదా అని ఆ ల్యాండ్ తీసుకుని ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని చెప్పి నామకరణం చేసి అదే ఫిలిం నగర్ ఇవాళ రోజున, ఓకేనా? ఇనీషియల్గా అండి ఈ రాళ్ళు ఇవన్నీ ఇట్స్ రికార్డెడ్. ఇఫ్ యూ గో త్రూ ఆల్ యువర్ ఓల్డ్ పేపర్ జర్నల్స్ యూ విల్ హ్యావ్ దిస్. ఈ రాళ్ళు రప్పల్లోకి ఎవరు వస్తాం, మెడ్రాస్ నీకు ఇక్కడ రావటం ఏంటి, ఇలాంటి అన్నీ జరిగినాయి. అయినా కానీ ఓ పీరియడ్ ఆఫ్ టైం పీపుల్ హ్యావ్ కమ్. దట్స్ వాట్ ఈస్ ఫిల్మ్ నగర్. ఆ రోజున గవర్నమెంట్ ఇచ్చిన పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి అలాట్ చేశారు ల్యాండ్. నోట్ చేసుకోండి మీరు, ఓకేనా? ఆ రోజున ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనం రెసిడెన్షియల్ స్థలాలు ఇస్తున్నాం కాబట్టి దాని నామకరణం అటు జరిగింది. విజయవాడ నుంచి ఉన్న బేస్ ఛాంబర్ని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జరిగినాయి అన్నీ జరిగినాయి, ఓకేనా? ఇవాళ రోజున 30 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది. పీపుల్ హ్యావ్ షిఫ్టెడ్, బిల్ట్ హౌసెస్. సమ్ పీపుల్ హ్యావ్ సోల్డ్ అండ్ గాన్, ఓకే? But still it's Film Nagar. The purpose the Film Nagar exists because of that. And ఇవాళ రోజున ఏదైతే సొసైటీ అంటున్నామో, యాజ్ పర్ మీ దే ఆర్ ఓన్లీ గార్డియన్స్ ఆఫ్ దట్ ల్యాండ్ ఫర్ దట్ పర్పస్. ఆ పర్పస్కి గార్డియన్స్ ఆఫ్ ద ల్యాండ్ అంటాడు, ఓకేనా? అది నా ఒపీనియన్. అడిగారంట ఎవరు ఇన్నేళ్ళు 2 years ఏమండి 30 ఏళ్ళ విషయం అది. అడిగేదానికి కూడా ఇది ఉండాలా? 2 yearsలో ఏం చేస్తాం సార్? ఛాంబర్ అనేది మీకు తెలియాలి. ఛాంబర్ బిల్డింగ్లో ఛాంబర్ అనేది దాని ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్లో ఆ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఛాంబర్ అనేది తన సొంత డబ్బులతో కట్టుకున్న ఫ్లోర్ అది. దాన్ని ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళ డబ్బుతో వాళ్ళు కట్టుకున్న తక్కువ రెంట్కి హౌసింగ్ సొసైటీ ఛాంబర్కి రెంట్కి ఇచ్చింది, ఓకేనా? ఇవాళ వరకు రెంట్లోనే ఉన్నాం. రేపు 26 ఫిబ్రవరిలో దాని రెంట్ పీరియడ్ అయిపోతుంది, ఫస్ట్ అగ్రిమెంట్ అయిపోతుంది. దాంట్లో మ్యూచువల్ కన్సెంట్ మీద వీలుంటే ఎక్స్టెండ్ చేసిన క్లాజ్ కూడా ఉంది. మేము రిక్వెస్ట్ చేసి మా అనుబంధ సంస్థ అయిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనుబంధ సంస్థే కదా, అది పైన ఉంది కదా, 2nd floor కదా, దానికి 2030 వరకు ఉంది. అట్లీస్ట్ కొంచెం ఎక్స్టెండ్ చేయమని అడిగితే పాయింట్ బ్లాంక్గా లేదన్నారు. మధ్యలో పిలిపిస్తే బసిరెడ్డి గారి టైంలో నేను, బసిరెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ వెళ్ళాం బంగారు గారితో మాట్లాడతాకి. ఆయన అప్పుడు చెప్పడం జరిగింది, ఈ బిల్డింగ్ని కూల్ చేసి డెవలప్మెంట్కి ఇస్తున్నాం, డెవలప్మెంట్కి ఇచ్చినాక మీకు దాంట్లో కావాల్సింది కొంత తక్కువ రేటుకి మళ్ళీ ఇప్పిస్తాం, మీరు కొనుక్కోవచ్చు అనేది. ఓకే అండి, మేము ఈసీతో మాట్లాడి వీళ్ళు కంబ్యాక్ అన్నాం. ఈసీ అన్నారు అసలు ముందు ఆ రేట్లు ఎంత ఇస్తారంటో కనుక్కోమన్నారు. ఆ బ్లాబ్లా జరిగింది. ఈ లోపు ఎక్స్టెన్షన్ పెట్టాం, ఎక్స్టెన్షన్ చేయమన్నారు. దాని తర్వాత ఇండివిజువల్గా చాలామంది ఓల్డ్ మెంబర్స్, కొత్త మెంబర్స్ ఒక మీటింగ్ పెడతాం జరిగింది అక్కడ. అప్పట్లో ఉన్న కొంతమంది పాత మెంబర్స్ని అందరినీ పెట్టి జరుగుతున్నారు ఏంటి, ఇది కరెక్ట్ కాదు, ఈ పర్పస్ కోసం ఇచ్చారు, ఫిలిం నగర్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక ఐకానిక్ బిల్డింగ్ అనేది ఆ ఫిలిం నగర్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బిల్డింగ్ ఒకటి ఉండాలి, దాని కింద మనకు కావాల్సిన కామన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఆర్గనైజేషన్స్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, ఒక మ్యూజియం లాంటిది ఉండాలి, అదొక హబ్ లాగా తయారు చేయడానికి ఐడియా అప్పుడు పుట్టింది.
అప్పుడు ఆ చేత అట్లాంటిది ఎప్పుడు పెండింగ్ చేయాలి. ఈ రోడ్డు మొత్తం, ఆ మెయిన్ రోడ్ ఏదవుతుందో అది మొత్తం కూడా సినిమాలకు సంబంధించి ఇలాంటి చేయాలి, ఈ మూల నుంచి ఆ మూలకు అనేది జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కూడా ఆ ప్రపోజల్ ఇస్తే కూడా చాలా బాగుంది, చేయండి అన్నారు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు. సో ఇది ఐడియా. ఇప్పుడు మాకు కాదు, కూల్ చేసి డెవలపర్కి ఇచ్చేసి, డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది అగ్రిమెంట్ తెలుసు కదా మీకు, దాంట్లో వచ్చిన దాంట్లో మనకు టెక్నికలీ దే మైట్ బి రైట్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇక్కడ క్వశ్చను టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను, నేను పర్పస్ గురించి మాట్లాడుతున్నా. ఆ రోజు ఇచ్చిన పర్పస్ ఏంటి, ఇవాళ ఆ పర్పస్ని ఎందుకు డిఫీట్ అవ్వాలని అడుగుతున్నాను నేను. మీకు అర్థమైంది? ఓనర్లు మీరు టెనెంట్లు మాత్రమే, ఓనర్లు వేరు, టెనెంట్లకు మీరు కట్టుకునే రైట్ లేదు. ఆల్ దట్ మాకు తెలుసు. అంత తెలియకుండాను, అంత లా తెలియకుండా ఇక్కడ ఇన్నేళ్ళు వ్యాపారాలు మీలాగా మేము వ్యాపారాలు చేసి మాకు తెలుసు కదా. ఇక్కడ బేసిక్ ఇంటెన్షన్, బేసిక్ పర్పస్ అడుగుతున్నాం. ఒకనొక మీటింగ్లో ఆ మాట అడిగినప్పుడు యూఆర్ గెటింగ్ టు ఎస్ ఐఎమ్ ఇమోషనల్ అబౌట్ ఇట్. యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఫర్ సో మెనీ ఇయర్స్ యాజ్ ఎ ఫ్యామిలీ, ఇండివిజువల్గా I am emotional about that film nagar. I am emotional about that building. Whether it happens or not, I don't know. But yes, I am emotional about it. This is the purpose. Done? Thank you, sir. And with your permission, I invite our team onto the stage. Okkasari manam